డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం కూలీలు నిరసన తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో కారం వెంకటేశ్వరరావు నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కూలీలు 6 నెలలుగా జీతాలు వేయడం లేదని, పిల్లల కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని, పనిచేసేటప్పుడు కూలీలు ఎవరికైనా గాయమైతే కావాల్సిన కిట్స్ కూడా అందుబాటులో ఉండడం లేదని, మరణిస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ జిల్లాలో లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పథకం పనులు చేస్తూ ఉన్నారు. సుమారు ఇవాళకి 6 వారాల నుంచి 8 వారాల వరకు ఉపాధి హామీ బకాయిలు వేతనాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ ముందు వందలాది మంది కార్మికులతో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా సుమారు 55 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో ఉపాధి హామీ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ కార్మికులు ఒక పక్క చేద్దామంటే వ్యవసాయంలో యంత్రాలు వచ్చిన తర్వాత పనులు లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకంలో వేతనాలు సకాలంలో రాలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా వేతనాలు బకాయిలు పెట్టి ప్రభుత్వం ఉపాధి కూలీల ద్వారా మాకు ఈ పని వద్దని చెప్పించేటువంటి ప్రయత్నం సీరియస్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అనేక హామీలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి 6,000 రూపాయలు 6 నెలల పాటు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. అది లేనటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ భృతి కాదు, చేసినటువంటి పనులకు కనీసం బిల్లులు చెల్లించండి అని చెప్పి ప్రాధేయపడి అడగాల్సినటువంటి పరిస్థితులు, ఈ వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద మేము వ్యవసాయ కూలీలు అందరం ఉన్నామండి. ఎందు నిమిత్తం అయితే ఏదైతే ఉపాధి హామీలో 6 వారాలు పనిచేసామో కానీ 1 రూపాయి కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే చెల్లించలేదు. రోజు కష్టపడితేనే కానీ బ్రతకలేని పరిస్థితిలో ఉన్న పేదల పొట్టలు కొట్టి మరి ప్రభుత్వం వైఖరి అంటే ఎంత దుర్మార్గంగా ఉందనేది తెలుస్తుంది. ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వట్లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నెల వచ్చేసరికి శాలరీ పడుతుంది, కానీ కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రం ఆ 200 రూపాయల వేతనం మిమ్మల్ని ఇవ్వట్లేదు. పక్కన కేరళ ప్రభుత్వం 600 రూపాయల వేతనం ఇస్తుంది. 200 రోజులు ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు అనేది కల్పిస్తుంది. అలా ఇమ్మన్నా అలా కూడా ఇవ్వట్లేదు. ఏదైతే 300 రూపాయల వేతనం ఇస్తున్నారో వాటిని కూడా మేము ఏదైతే సకాలంలో 15 రోజులకే పని కల్పించి వేతనం ఇస్తానన్నారో ఆ విధంగా కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు